లవ్ టుడే సినిమాతో కేవలం కోలీవుడ్లోనే కాకుండా మన టాలీవుడ్లో కూడా ఓవర్నైట్లో యూత్ ఐకాన్గా మారిపోయాడు ప్రదీప్ రంగనాథన్. కానీ ఇప్పుడు ఆయన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐకే తెలుగు టీజర్ రిలీజైతే విజువల్స్ అదుర్స్ అంటున్న జనాలు అందులో డబ్బింగ్ వాయిస్ చూసి మాత్రం ఏంటి బ్రో ఈ వర్స్ డబ్బింగ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ప్రదీప్ డబ్బింగ్కేమైంది? రెమ్యూనరేషన్ గొడవల వల్లే ఆయన డబ్బింగ్ చెప్పలేదా? అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రదీప్ రంగనాథన్ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐకే తెలుగు టీజర్ బ్రేక్డౌన్ గురించి మాట్లాడుకుందాం. 2040 నాటి ఫ్యూచర్ ప్రపంచాన్ని ఎలా చూపించారు? ఈ సినిమా బడ్జెట్ ఎంత? హీరోయిన్ కృతి శెట్టి, ఎస్జే సూర్య క్యారెక్టర్స్ ఏంటి? అలాగే ఈ డబ్బింగ్ ట్రోల్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈరోజు పక్కాగా తెలుసుకోవడం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా టీజర్లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ప్రేమ కథలు అనగానే మనకు ఒకే మూసలో సాగుతాయి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈసారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని జోడించి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వబోతున్నారు. టీజర్ స్టార్టింగ్లోనే ఒక రోబో వాయిస్తో ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది, మనమిప్పుడు 2040లో ఉన్నాం అని చెప్పిన డైలాగ్తోనే దర్శకుడు కథ ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ టీజర్లో చూపించిన గ్రాఫిక్స్, అడ్వాన్స్డ్ రోబోలు, గాల్లో ఎగిరే టాక్సీలు సినిమా స్థాయిని చాలా వరకు పెంచేశాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పక్కన మెట్రో ట్రైన్ వెళ్తున్నట్లుగా డిజైన్ చేసిన ఆ ఫ్యూచరిస్టిక్ విజువల్స్ అయితే నిజంగా మనల్ని 2040 కాలంలోకి తీసుకెళ్తాయి. ఇక ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి రోబోల ద్వారా మనుషుల ప్రేమను విశ్లేషించడం, చీటింగ్ డిటెక్టెడ్ అంటూ వార్నింగ్లు ఇవ్వడం లాంటి సీన్స్ చూస్తుంటే ఈ సినిమాలో ఫన్ ఏ రేంజ్లో ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నాయి. దీనికి తోడు మన అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కి ఒక రేంజ్లో ఎనర్జీ ఇచ్చింది. విజువల్స్, మ్యూజిక్ ఇంత బాగున్నప్పటికీ ఈరోజు టీజర్ రిలీజ్ అయినప్పటినుంచి సోషల్ మీడియాలో దీని డబ్బింగ్ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ స్టైల్కి, ఆయన న్యాచురల్ ఎనర్జీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లవ్ టుడే సినిమాలో ఆయన వాయిస్కి, యాక్టింగ్కి పర్ఫెక్ట్గా సింక్ అయింది. కానీ లిక్ తెలుగు టీజర్లో ప్రదీప్కి వేసిన డబ్బింగ్ వాయిస్ ఏమాత్రం సెట్ కాలేదు అని ఫ్యాన్స్ గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఆ వాయిస్లో బేస్ లేదు, ఎనర్జీ లేదు, పైగా చాలా చోట్ల లిప్ సింక్ కూడా కరెక్ట్గా లేదు. హీరోయిన్ కృతి శెట్టిని చూసి ఒక అమ్మాయిని చూడగానే తలనుంచి కాలివేలి వరకు ఒక ఫీలింగ్ వచ్చింది మామా అని ప్రదీప్ చెప్పే ఒక డైలాగుంది. ఆ డైలాగ్కి, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్కి, వాయిస్కి అస్సలు సింక్ అవ్వలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అయితే వర్స్ట్ డబ్బింగ్ అంటూ డైరెక్ట్గానే మేకర్స్ని ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడే నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. ప్రదీప్ రంగనాథన్కి డబ్బింగ్ వాయిస్ సెట్ అవ్వలేదు అన్న నెటిజన్ల కామెంట్స్తో మీరు కూడా ఏకీభవిస్తున్నారా? మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో పంచుకోండి. అయితే ఇంత చెత్త డబ్బింగ్ ఎందుకు వచ్చింది అన్నదాని వెనుక ఇండస్ట్రీలో ఒక పెద్ద గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాను నయనతార వాళ్ల రౌడీ పిక్చర్స్ మరియు 7 స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బయట వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే హీరో ప్రదీప్కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ ఇంకా క్లియర్ చేయలేదట. ఆ డ్యూస్ ఇవ్వకపోవడం వల్లే ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి రాలేదని, అలాగే ప్రమోషన్స్కి కూడా దూరంగా ఉంటున్నారని ఒక టాక్ గట్టిగా నడుస్తోంది. బహుశా అందుకే మేకర్స్ అర్జెంటుగా వేరే డబ్బింగ్ ఆర్టిస్టుని పెట్టి హడావిడిగా ఈ టీజర్ డబ్బింగ్ని కంప్లీట్ చేశారేమో అన్న అనుమానాలు ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి. కానీ ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అంటే మేకర్స్ చేతిలో ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవేళ ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ని వాళ్లు సీరియస్గా తీసుకుంటే సెన్సార్ అయిపోయినా సరే మళ్లీ వేరే మంచి వాయిస్తో డబ్బింగ్ చెప్పించి కరెక్షన్కి అప్లై చేసే ఛాన్స్ అయితే ఇంకా వాళ్ల చేతిలో ఉంది. మరి వాళ్లు ఆ తప్పును సరిదిద్దుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా బడ్జెట్ మరియు స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్స్ గురించి ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఫ్యూచరిస్టిక్ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోయి ఈ బడ్జెట్ ఏకంగా 90 నుంచి 95 కోట్లకు చేరుకుందని ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. లవ్ టుడే సినిమాకు కేవలం 1.5 కోటి తీసుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తన రెమ్యునరేషన్ని అమాంతం పెంచేశాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టి తన క్రేజ్ని బట్టి దాదాపు 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు డిమాండ్ చేస్తోందని టాక్. ఎస్జే సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన క్యారెక్టర్ ఉంటే సినిమా రేంజ్ మారిపోతుంది కాబట్టి
ఆయన దాదాపు 5 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. డబ్బింగ్ ట్రోల్స్ని పక్కన పెడితే టెక్నాలజీ ఎంత పెరిగినా సరే మనుషుల మధ్య ఉండే సహజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అనే పాయింట్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా తెలివిగా ఇందులో చూపిస్తున్నాడు. 2040లో ప్రేమలెలా ఉంటాయో చూడాలి అంటే ఈ సినిమా కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఇది ఫ్రెండ్స్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీజర్ రివ్యూ మరియు ఆ డబ్బింగ్ ట్రోల్స్ వెనుక ఉన్న అసలు కారణాలు. విజువల్స్ పర్ఫెక్ట్గా ఉన్నా సరే డబ్బింగ్ సరిగ్గా లేకపోతే ఆ ఫీల్ మొత్తం పోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. కనీసం మెయిన్ సినిమాలో అయినా ఈ తప్పును సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. ఈ టీజర్ బ్రేక్డౌన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి పక్కా జెన్యూన్ కంటెంట్, ఇండస్ట్రీ ఇన్సైడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తెలుసుకోవడానికి వెంటనే మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.